వస్తున్నారండి. ఇది ఆనియన్స్, క్యారెట్, టమాటా అండి. పోపులతో పాటు కలుపుతాను. ఇందులో ఏమేసి చేస్తున్నానంటే మీకు తెలుసా అండి, ఏ రకంగా మనం దీన్ని టేస్ట్గా వండుకోవచ్చు. ఏమంటారు చూడండి నేనేం వేస్తున్నానో. ఇదిగోండి నానబెట్టుకున్న శనగపప్పు. ఈరోజు పప్పు తినాలని ఇలాగా ఎప్పుడు పెసరపప్పు కందిపప్పు అనేటండి ఇలా శనగపప్పు వేసి చేసుకుందామని ఇలా చేస్తున్నాను. నేనైతే ఎక్కడ ఇంట్లో చూడలేదండి, మామూలుగా నా ఓన్గా నేను ఇలా చేసుకుంటున్నాను. అంత ఏమంత వెరైటీ కాదు కానీ మంచి టేస్ట్ వస్తుందని నాకు అనిపిస్తున్నది. సాల్ట్ వేయకూడదు, కాసేపు ఇలా కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత చూసుకొని అప్పుడు సాల్ట్ వేయాలండి. ఆ తర్వాత మనకి ఏంటంటే కారం, పసుపు వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకొని దగ్గరకు అయిపోయాక తింటే అన్నంలో కలుపుకొని ఆ టేస్ట్ వేరండి. చూడండి అలా తిని చూపిస్తా. కాసేపు వేగనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు. మూత పెట్టేసుకుందామండి. 5 minutes తర్వాత చూసి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకేంటండి జయ్యమని ఉడికిపోతున్నది, కలిపేస్తున్నానండి. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దాన్ని మంచిగా ఉడికించుకుంటే భలే టేస్ట్ వస్తుందండి. సూపర్ కలర్ కనిపిస్తున్నది. మూత పెట్టేసుకోవాలి కాసేపు. ఈ ప్రక్కన అన్నం కూడా రెడీ అయిపోతుంది. చక్కగా తొందరగా నేతిని వేసుకొని గబా గబా ముద్దలు కలిపేసి గమ్మున తినేయటమే. ఏమంటారు ఫ్రెండ్స్? మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ. అయిపోయింది. ఇది ఒక సీక్రెట్ అండి. దించే ముందు కొంచెం ఆయిల్ చక్క వేసుకున్నానండి. అన్నాన్ని హాట్ బాక్స్లో ఉంచుతాను, చల్లగా ఉంటుంది కదా వాతావరణం. రైస్ని హాట్ బాక్స్లో పెట్టేశానండి. ఇంకా తినేయడమేనండి. నోరు ఊరిపోతుందండి. ఎర్రగా కర్రీ చక్కగా వేసేసుకొని దడ తినేస్తున్నానండి. చూసారా ఎంత ఫాస్ట్గా తింటున్నానో? మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అమోఘం అండి. మంచి నాన్ వెజ్ టేస్ట్ లాగా అనిపిస్తుందండి, నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.